తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణకు కేంద్రం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అధిక సేకరణ లక్ష్యాలను అత్యవసరంగా సవరించాలని, డెలివరీ నిబంధనలను సడలించి అదనపు నిల్వ రవాణా సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలని, ఇది తెలంగాణలో కానీ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఉంటుందన్నారు. గత రికార్డు 67 లక్షల మెట్రిక్ టన్నులు కాగా అందులో 45 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవరి, 30 నుంచి 35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వరి ఉందన్నారు. ఇక క్వింటాలకు 2,389 రూపాయల కనీస మద్దతు ధర నిర్ణయించిన తర్వాత 80 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. బోనస్ చెల్లింపులు, రవాణా ఖర్చులతో 24,000 కోట్ల రూపాయల నుంచి 26,000 కోట్ల రూపాయల మధ్య పెరుగుతుంది. దేశంలో ఎక్కడైనా ఒకే పంట వరి పంట కోసం ఖర్చు చేయాల్సిన అత్యధిక మొత్తం ఇదేనన్నారు. ఇక KMS 2024-25 కోసం CMR డెలివరీ గడువును 12 నవంబర్ 2025 వరకు పొడిగిస్తూ పార్బాయిల్డ్ రైస్గా మాత్రమే సరఫరాను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముడి బియ్యం మార్పిడికి ఖరీఫ్ వరి మరింత అనుకూలంగా ఉంటుంది. అందుబాటులో ఉన్న స్టాక్లో 7.80 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం మిల్లర్ల వద్ద ఉన్నాయి. అయితే 1.67 మెట్రిక్ టన్నుల వరి బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద ఉంది. ఇక లభ్యతను బట్టి ముడి, బాయిల్డ్ రైస్ రెండింటిని డెలివరీ చేయడానికి అనుమతి ఇవ్వాలని, బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని రబీ సీజన్కు మార్చాలని కేంద్ర పౌర సరఫరాల కార్యదర్శి సంజయ్ చోప్రాను కోరారు.